మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మరొకసారి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క స్నేహితులకు, బంధువులకు, ఆత్మ సంబంధమైనటువంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని మీరు షేర్ చేయవలసిందిగా మనవి చేయుచున్నాను. చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే, ఈ క్రిస్మస్ మాసములో, క్రిస్మస్ సందర్భంలో మనం ఉన్నాం కాబట్టి చూడండి, ఒక ప్రకటన వినబడతా ఉంది దేవదూతల దగ్గర నుంచి. దేవదూతల దగ్గర నుంచి ఒక ప్రకటన వినపడతా ఉంది. ఏందయ్యంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని వినపడతా ఉంది. ప్రియులారా, గమనించండి. ఈ రోజున మనం గమనించినట్లయితే, చూసినట్లయితే లోకములో, ప్రజలలో అనేక మంది జీవితాలలో సమాధానము కరువైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. సమాధానము యొక్క లేమిని మనం చూస్తూ ఉన్నాం. సమాధానము కనపడుట లేదు. చూడండి, సమాధానము లేని జీవితాలు, సమాధానము లేని మనుషులు, సమాధానము లేని కుటుంబాలు, సమాధానము లేని దేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రకటన ఏందయ్యంటే, ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. పరలోకంలో సమాధానం అవసరం లేదు. ఆల్రెడీ అన్ని కలిగి ఉంటాం అక్కడ. ఇక్కడ భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మనకు సమాధానం కావాలి. సమాధానం అనగా ఆన్సర్ కాదు. గమనించండి, మనసులో నెమ్మది, ఒకరికి అంటే సమాధానం, ఒకరి మధ్యలో ఒకరి స్నేహభావం, ఇవి ఆయనకిష్టులైన వారికి సమాధానం అంటున్నాడు. ప్రియులారా, ప్రతి మనిషికి ఒక ఇష్టమైన వ్యక్తి ఉంటాడు, ఇష్టమైనటువంటి స్నేహితులు ఉంటారు, ఇష్టమైనటువంటి బంధువులు ఉంటారు, ఇష్టమైనటువంటి నాయకులు ఉంటారు. అదేవిధంగా దేవునికి ఇష్టలైనటువంటి వారు ఉన్నారు కొంతమంది. దేవునికి ఇష్టలైన వారికి సమాధానం అట. చూడండి, ఎవరు దేవుణ్ణి ఇష్టపడుతున్నారు, దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం అంటున్నాడు కదా. ఎవరిని దేవుడు ఇష్టపడుతున్నాడని మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓసారి యేసయ్య మాటలు వాక్యం చెబుతా ఉంటే చూడండి, ఆయన అంటాడు, యేసు ప్రభు దగ్గర కొంతమంది వచ్చాయా, నీ సహోదరులు వచ్చారు అని అన్నప్పుడు ఆయన అంటాడు, ఎవరు నా సహోదరులు? ఇదిగో దేవుని వాక్యం వింటున్నటువంటి వారు, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నవారే నా సహోదరులు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాలలో వాక్యాలను వింటున్నామే కానీ
విన్న వాక్యాలను మన జీవితంలో అనుసరించలేకపోతున్నాం. కనుకనే మన జీవితాలలో లేమి ఏర్పడింది. లేమితో బ్రతుకుతున్నాం. లేమి తాండవమాడుతుంది. గమనించండి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఆయనకిష్టులుగా మనం బ్రతకాలి. ఆయనకిష్టులుగా మనం జీవించాలి. మనల్ని ఆయన ఇష్టపడాలి. కనుక అటువంటి కృపను, భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేయునుగాక. అందరికీ కూడా క్రిస్మస్ శుభాలను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, వందనాలు. గడిచినటువంటి కాలమంతయు కాల్చి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. విన్న వాక్యాన్ని మా వెనికిడిలో దీవించండి. మా జీవితాల్లో ఆశీర్వదించండి. దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమెన్.